సో ఐబొమ్మ రవి ఇష్యూ జరుగుతూ ఉంది కదా, మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సో ఐబొమ్మ రవి లేకపోతే ఇమ్మడి రవి, ఈ ఐతోనే బొమ్మ అని యాడ్ చేసినట్టుంది. ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నారో హీఈస్ ఒరిజినల్లీ ఫ్రమ్ విశాఖపట్నం. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అంటే మనం ఏ ఆస్పెక్ట్లో చూడాలి అంటే, సో ఇంత పైరసీని అంటే నెగిటివ్ ఆస్పెక్ట్ గురించి కాసేపు పక్కన పెడదాము, పాజిటివ్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకుంటే చాలా హైలీ టాలెంటెడ్ పర్సన్ ఐ రవి అనే అతను. సో తన కసి అంటే కోపం, ఒక ఎవరైతే భార్య ఉన్నారో నీ వల్ల కాదు, నీ చేత కాదు అనే దాన్ని తను చాలా సీరియస్గా తీసుకొని సో ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించాడు. దాదాపు 21,000 మూవీస్ని పైరేట్ చేశాడు. సో ఎక్కడెక్కడ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీ ప్లస్ ఎంబీఏ చేశాడు. సో ఒక ఎట్ సమ్ పాయింట్ ఈ సిటిజన్షిప్ని కూడా వదిలేసి నేవీస్, సెయింట్ కిట్స్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. అండ్ ఎక్కడెక్కడ ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఎస్, దుబాయ్, యూరోప్ అండ్ కరేబియన్ ఇట్లా అన్నిట్లో ఉంటూ ఆపరేషన్స్ చేసేవాడు. ఇనిషియల్గా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ని, కాపీరైటెడ్ ఫిలిమ్స్ని కొత్త ఈవెంట్స్ని ఓటీటీలోకి వచ్చిన వెంటనే సో కొన్ని మెథడ్స్ యూజ్ చేసి సో దానికి సంబంధించి డిఆర్ఎంని, ఎన్క్రిప్షన్ని యాక్సెస్ తీసుకొని హై సెక్యూరిటీ మూవీ ఫైల్స్ని ఒరిజినల్ ప్రింట్ తోటి దీంట్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఆల్మోస్ట్ 1 ton హీ కంట్రోల్డ్ 1 ton డొమైన్ నేమ్స్ అండ్ 65 మిర్రర్ సైట్స్ ఫర్ ఐబొమ్మ. అంటే సేమ్ ఐబొమ్మ లాగా దాదాపు 65 వెబ్సైట్స్ని మెయింటైన్ చేశాడు. అండ్ దాదాపు 20 కోట్ల వరకు సంపాదించాడు బెట్టింగ్ యాప్స్ని వాటిని ప్రమోట్ చేస్తూ అని చెప్పినది ఒక ఆస్పెక్ట్. అండ్ అయితే చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఐబొమ్మ అంటే సినిమా ఉంది కదా, కిక్ సినిమా, అలాగా ఒక హైప్ అనేది రాబిన్హుడ్ అని, సో ఈ మూవీస్ వాళ్ళు విపరీతంగా దీన్ని ఇది చేస్తున్నారు అని, రేట్లు విపరీతంగా మూవీస్ రేట్ పెంచేస్తున్నారని చెప్పి సో చాలామంది పబ్లిక్ సపోర్ట్ అయితే ఎక్కువగా ఐబొమ్మ రవికే ఉంది. అయితే దీన్ని వార్నింగ్ ఇస్తున్నారు, చంపేయాలంట, ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలంట. మరి మూవీ రేట్స్ విపరీతంగా పెంచి మూవీ రేట్స్ 1000, 1500, 2000 చేసి సామాన్యుడు చూడకుండా చేస్తున్న వాళ్ళని ఏమనాలి? ఎవరికి వెళ్తుంది ఆ ప్రాఫిట్ అంతా? సామాన్యుడికి అందుబాటులో రేట్లు ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. ఇది ఒకసారి ఆలోచించాలి. మూవీ ప్రొడ్యూసర్స్ దీనికి సంబంధించి ఉరి తీసేయాలి, ఎన్కౌంటర్ చేసేయాలంటున్నారు. ఓకే, ఇది మిస్టేకే కావచ్చు, కానీ ఎన్కౌంటర్ చేసేయాలి అనేంత మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ పాజిటివ్ ఆస్పెక్ట్గా నెగిటివ్ ఆస్పెక్ట్గా ఒక విషయం కొంచెం పక్కన పెట్టేసేస్తే, సో దీనికి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారం ఎలా పట్టుకున్నారు ఈ ఐబొమ్మ రవిని అని మనం ఒకసారి చూస్తే, అంతా ట్రేసింగ్, డిజిటల్ ట్రేసింగ్ చేశారు, సర్వర్ లాక్స్, ఐపీ ట్రయల్స్, ఆఫ్ షోర్ హోస్టింగ్ ప్యాటర్న్స్, దాంతోపాటు సిడిఎన్ ట్రేసెస్. సో ఆపరేట్ చేస్తుంది ప్రజెంట్ యూరోప్ అండ్ కరేబియన్ దగ్గర నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. సో తనకున్న హైదరాబాద్ ఫ్లాట్లో కూడా సర్వైలెన్స్ పెట్టాడు. దాదాపు దొరికాడు. దొరికిన తర్వాత 21,000 పైరేట్ ఫిలిమ్స్ దొరికాయి, యూజర్ డేటా, ఫైనాన్షియల్ రికార్డ్స్, సో ఇవన్నీ దొరికాయి. మంచి చేశాడా, నెగిటివ్ చేశాడా కొంచెం పక్కన పెడితే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రోజు రోజుకి సైబర్ నేరాలు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇదే కాదు అంటే ఫోన్ చేసి జస్ట్ ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే, నా దగ్గర నేను నీకు క్యాష్ ఇస్తాను, నాకు ఫోన్పే చేయండి అని చెప్పి చేయించుకుంటూ దాన్ని కూడా ఇమ్మీడియట్ బేసిస్లో అంటే వీళ్ళు ఫోన్పే చేయగానే మొత్తం ట్రేస్ చేసేసి దాంట్లో అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ చేస్తుంది. ఇలా రోజు రోజుకి సైబర్ నేరాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దీనివల్లనే సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కూడా చాలా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ఐబొమ్మ రవిని, ఛాలెంజ్ విసిరిన ఐబొమ్మ రవిని ఈ పోలీసులు ఎలా పట్టుకోగలిగారు అంటే, త్రూ సైబర్ అన్ని ఆస్పెక్ట్స్, డిజిటల్గా అన్ని ఆస్పెక్ట్స్, దాంట్లో కీ రోల్ డెఫినెట్లీ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటే ఖచ్చితంగా ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఎక్కడికి వస్తున్నాడు ఏంటి పక్కా సమాచారంతో. కొంతమంది అన్నారు భార్య ఇది చేసింది, అది చేసింది. ఒక ఆస్పెక్ట్ అది అయి ఉండొచ్చు, కానీ మన వాళ్ళు మూమెంట్స్ అనేది ఎప్పటికప్పుడు మన వాళ్ళు ఖచ్చితంగా ట్రేస్ చేస్తూనే ఉన్నారు. సో త్రూ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. అందుకనే రానున్న రోజుల్లో భారీగా సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలను పెరగబోతూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఎవరైనా కోర్స్ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఆస్పెక్ట్లో సైబర్ సెక్యూరిటీ చూసుకోండి. దాంట్లో కూడా తక్కువ కోడింగ్ ఉన్న సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవాలంటే విఐపిటి, వనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. సో విఐపిటి కోడింగ్ తక్కువ ఉంటుంది. సో 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఒక 10 to 12 lakhs ప్యాకేజ్ వస్తుంది. సో అనుకోవచ్చు ఇది ఎక్కడ నేర్చుకోవాలి. డెఫినెట్లీ స్విస్ టెక్నాలజీస్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. ఈ కోర్స్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి రోజు రోజుకి సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి. ఇనిషియల్గా వీ కెన్ స్టార్ట్ విత్ ఈ విఐపిటితో స్టార్ట్ చేసిన తర్వాతగా మెల్లగా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అండ్ విఐపిటిలో కంటిన్యూ అయినా కానీ చాలా మంచి స్కోప్ అయితే ఉంది. అండ్ డెఫినెట్లీ ఏ ఇంపాక్ట్ అనేది దీంట్లో
దీంట్లో ఉండదు, ఎందుకంటే ఏఐ ఇంటిగ్రేట్తో వర్క్ చేస్తూ ఉంది. అండ్ కమింగ్ డేస్లో ఇండియాలో కూడా భారీగా సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అయితే పెరగబోతూ ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉండి క్లాస్ వింటూ, ఆ తర్వాత ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, ప్రాక్టీస్ చేసుకుంటూ జాబ్ అసిస్టెన్స్ ఎక్కడెక్కడ జాబ్స్ పడుతున్నాయి, ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా జాబ్ క్రాక్ చేయాలి అనే ఆస్పెక్ట్లో ట్రైన్ చేసి జాబ్ వచ్చే వరకు మీకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇది ఒకసారి ఆలోచించండి. సో సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో మీ కోర్స్ నేర్చుకొని మనం మీ కెరియర్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇకపోతే ఐబొమ్మ రవి విషయం చూసుకుంటే, సో నా ఆస్పెక్ట్ అయితే ఐబొమ్మ రవి ఈజ్ హైలీ టాలెంటెడ్. అతన్ని అంటే నెగిటివ్ ఆస్పెక్ట్లో చూడకుండా పాజిటివ్ ఆస్పెక్ట్లో చూసి అతని టాలెంట్ని మన దేశానికి సేవలకు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎవరైతే ఈ ఎన్కౌంటర్ చేసేయాలి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారో, సో వాళ్ళ ముందు వాళ్ళ బ్లాక్ మనీని అంతా బయటికి తీసి వాళ్ళని చేయాలనుకుంటారు. థ్యాంక్ యూ.